ఇవాళ మీకు నేను రాగులు చూపిస్తున్నానండి. రాగులు 3 days బ్యాక్ నేను కడిగి ఇలా క్లాత్లో కట్టేసి దాని మీద ఒక చిన్నది ఏదైనా వెయిట్ పెట్టేసుకుని ఒక బుట్టలో పెట్టేసుకోవాలండి. ఇట్లా హోల్స్ ఉన్న బుట్టలో పెట్టేసి అడుగున ఒక చిన్న ప్లేట్ పెట్టి దానిలో వాటర్ పోసి పెట్టామనుకోండి 3 daysకి ఇలా మొలకలు వచ్చేస్తాయండి. ఇది మనం రాగి జావా కోసం యూస్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనం మామూలుగా డైరెక్ట్గా రాగులు తీసుకొచ్చేసి ఆడించేసి రాగి జావ చేసుకునే దానికంటే కూడా మనం ఇలా మొలకలు వచ్చిన రాగులతోటి రాగి జావ చేసుకుంటే దీనిలో ఉన్న అన్ని ప్రాపర్టీస్ మనకు అందుతాయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం డైరెక్ట్గా రాగులు పట్టించి చేసే జావ కంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా చేసుకున్న జావ తాగితే రెండోసారి అలా తాగరండి, డైరెక్ట్గా చేసే జావ తాగరు. ఇలా చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుందండి. ఎంత బాగున్నాయో చూడండి. బాగా ఆరిపోయిన తర్వాత నేను లైట్గా డ్రై రోస్ట్ చేసి పిండి పట్టేస్తానండి. ఇవి మనం బయట అయినా పిండి పట్టించుకోవచ్చు, లేదు మనకి బయట ఎందుకు అనుకుంటే మనం ఇంట్లో మిక్సీ జార్లో వేసుకుని అయినా పిండి పట్టేసుకోవచ్చు. నేను మా పిల్లల కోసం ఇలా చేశానండి. ఇది చాలా మంచిది హెల్త్కి, ఇలా చేసుకుని తాగుతుంటే. ఇప్పుడున్న అన్ని కెమికల్స్తో పండిస్తున్న పంటలతోటి మనకు ఎట్లాగో హెల్త్ ఆరోగ్యం చెడిపోతుంది. ఇలా అన్నా మనం తెలిసిన కొన్ని చిన్నవి చేసుకుంటే కొన్ని రోజుల వరకు మనకి హెల్తీగా ఉండటానికి అవకాశం ఉంటుంది.